వంటగది చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అందరూ వంటగదిలో చేసే తప్పిదాలేంటో చూద్దాం. ముందుగా అసలు వంటగది ఎక్కడుండాలి? ఈ మధ్య యూట్యూబ్‌లో వంటగది సౌత్ ఫేసింగ్‌కు ఇటువైపు ఉండాలని, నార్త్ ఫేసింగ్‌కి ఇటువైపు ఉండాలని, ఫేసింగ్‌ని బట్టి వంటగది మారుతుందని చెప్తూ ఉన్నారండి. అవన్నీ నమ్మశక్యము కాదు. ఎందుకు అంటే పంచభూతాల ఇది ఈశాన్యం అంటారు, ఇది ఆగ్నేయం అంటారు, ఇది నైరుతి, ఇదొచ్చేసి వాయువ్యం. చూడండి మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైంది. మన ఇంటి కూడా పంచభూతాలతో నిర్మితమైంది. ఆగ్నేయం అంటే టెంపరేచర్ అండి. నిప్పు, వేడి. మన శరీరంలో టెంపరేచర్ ఉంది. ఈశాన్యం అంటే వాటర్, నీళ్ళు. మన శరీరంలో నీరుంది. ఈ వాయువ్యం అంటే గాలి. ముక్కు ద్వారా మనం కూడా శ్వాసిస్తూ ఉన్నాం. నైరుతి అంటే భూమి. ఇవన్నీ పంచభూతాల కలయికే ఇల్లు. పంచభూతాల్లో ఏది డ్యామేజ్ అయితే మన శరీరంలో అది డ్యామేజ్ అవుతుంది. నైరుతి డ్యామేజ్ అయిందనుకోండి, భూమి మీద నడవలేం మనం. అలాగే బెడ్ మీద పడుకొని ఉంటాం. వాయువ్యం డ్యామేజ్ అయింది అనుకోండి, శ్వాస ఆడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఊపిరి ఆడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. శ్వాసించలేము. ఈశాన్యం డ్యామేజ్ అయిపోయిందనుకోండి, వాటర్ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి లింకప్ ఉంది. ఇంటికి, మన ఒంటికి లింకప్ ఉంది.